చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలున్నాయి. కారు పార్టీల చీలికలొచ్చినాయి. కవిత రాసిన లేఖను కుట్రతో బయటపెట్టిండు డ్రామారావు. దోచుకున్న ఆస్తులకెళ్లి వాటా ఎక్కడ అడుగుతుందో, రాజకీయంగా ఎక్కడ అడ్డమొస్తుందో అని ముందుగాలనే తైతక్కను బయటకు పంపేందుకు కుట్ర చేసిండు. గందుకే నాన్న దేవుడేనని, ఇంట్లోనే దయ్యాలున్నాయని కుల్లాగా చెప్పేసింది తైతక్క. మీరు రాసిన కాగితాన్ని కుట్రతోనే బయట పెట్టిర్రు. పార్టీలోకి వెళ్లి గింటేందుకే గిదంతా చేస్తున్నారు. గా క్లారిటీ నాకున్నది. వాళ్ళు ఎన్ని దోసుకున్నా ఇప్పటిదాకా జైలుకు పోలే. నేను ఒక్కదాన్నే తీహార్ జైలుకు అయినా. బెయిల్ రాకుండా మా ఓడే కుట్ర చేసిండని పువ్వు పార్టీలు చెప్పిర్రు. తెలుగాని డ్రామాలు చాలున్నాయి. అక్క, నువ్వు పార్టీ పెడుతున్నావా లేక వేరే పార్టీలో చేరుతున్నావా? అన్ని ఆలోచిస్తున్నా. నాకంటే ఎక్కువ దోసుకున్న లంబుగాడు కూడా పార్టీ పెడుతున్నాడు. పువ్వు పార్టీలో చేరదామంటే వాళ్ళే నన్ను లోపలేసే. రామారావు కూడా వాళ్ళతోటి క్లోజ్ గానే ఉంటున్నాడు. ఎల్లుగాడు లంబుగాడు దోసుకున్నాయి కూడా బయట పెట్టు, అప్పుడే వాళ్ళు చక్కగా అవుతారు. ఎల్లుగాడైతే డబ్బులు దోసుకునుడే కాదు, మస్తు లంగా పనులు చేసిండు. నాకైతే పైసలు పదవి ఇయ్యకపోవాలే, అప్పుడు కాని సంగతి. ఇంతకీ మన మాజీ పార్టీ బీఆర్ఎస్ ఉంటదా లేక కారును పాత ఇనప సామాన్ల కేసుడేనా? నా డిమాండ్లు నెరవేరకపోతే పార్టీ లేదు, మన్ను లేదు. తెలుగాన్ని అమెరికాకు వారిపోయేటట్టు చేసుడు ఒక్కటే పనిగా పెట్టుకుంటా.